నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పట్టణంలో నిర్వహించిన 2K రన్. తేదీ తెనాలి పట్టణంలో అమరాజా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాను జయప్రదం చేయాలి. టీడీపీ నేతల పిలుపు. ఈ నెల 27, 28 తేదీల్లో స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నన్నపనేని వెంకట్రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు. 26వ తేదీ ఆదివారం జరిగే మెగా జాబ్ మేళాను తెనాలి వేమూరు నియోజకవర్గాల యువకులు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నేతలు తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కానంద్ బాబు ఆధ్వర్యంలో గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అమరరాజ్ గ్రూప్ సౌజన్యంతో రేపు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజ్ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, మరీ ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కానంద్ బాబు, గల్లా జయదేవ్లు పేద ప్రజల పక్షపాతులని, వారి నేతృత్వంలో ఎక్కడా లేని విధంగా తెనాలి వేమూరు నియోజకవర్గాల యువతకు ఈ అవకాశం కల్పించడం ముదావహమని అన్నారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ వారికి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ కాలంలో 12,000 రూపాయల జీతం, భోజన వసతి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారికి 18 నెలలు శిక్షణ కాలంలో 12,600 వరకు జీతం మరియు భోజన వసతి కల్పిస్తారని, అదేవిధంగా ఐటీఐ, పాలిటెక్నిక్ చేసి అప్రెంటిస్ చేసిన వారిని నేరుగా ఉద్యమంలోకి తీసుకొని సుమారు 20,000 జీతంతో ఉద్యోగం కల్పిస్తారని అంటూ తెనాలి వేమూరు నియోజకవర్గాల యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు ఉదయం 9 గంటలకి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీలో జాబ్ మేళా జరగబోతూ ఉంది. అమర్రాజా బ్యాటరీస్ వారు అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రేపు ఆ జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. దానికి 10th ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్, పాస్ అయిన వారు, తప్పిన వారు ఎలిజిబుల్. అట్లాగే ఐటీఐ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ వాళ్ళు అయి ఉండాలి. 10th క్లాస్ చదివిన వాళ్ళకి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 1.5 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. ఐటీఐ అప్రెంటిస్షిప్ కనుక చేస్తే ఇక వాళ్ళకి ట్రైనింగ్ ఏం లేదు, డైరెక్ట్ అపాయింట్మెంట్. వాళ్ళకి 22,000 రూపాయల శాలరీతోటి ఈసీఐ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, వీటితో కలుపుకొని వాళ్ళకి డైరెక్ట్ ఐటీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి ఉంటుంది. అట్లాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 12,600 రూపాయలు, ఈ వర్క్ నేర్చుకున్నంతకాలం 1.5 year 12,600 రూపాయలు శాలరీ ఇస్తూ వాళ్ళకి వసతి, భోజనం అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అట్లాగే 10th వాళ్ళకి 12,400 ఇస్తారు. సేమ్ వసతి, భోజనం అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల చదువుకున్న వాళ్ళంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, కుద్దూస్, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్, ఫణితపు దుర్గా, పాలడుగు ప్రణీత్, చల్లగాలి శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. తెనాలి వేమూరు నియోజకవర్గాల నిరుద్యోగ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా వేమూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్లమెంట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు గారి ఇద్దరి నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పడినటువంటి మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి అమర్రాజా వారి సౌజన్యంతో
ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని రేపు ఉదయం 9 గంటల నుండి తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాలో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులు అన్నీ ఉన్నాయి. 10th ఉత్తీర్ణులైన తప్పిన ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. సాంకేతిక పరంగా అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఐటీఐ, పాలిటెక్నిక్ పిల్లలు కూడా ఈ యొక్క జాబ్ మేళాని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇందాక ఎవరైతే 10 పాస్ అయిన వారు, అదేవిధంగా ఫెయిల్ అయినా సరే ఐటీఐ అప్రెంటిస్ చదివిన విద్యార్థులందరూ ఎవరైతే యువత ఉన్నారో వారందరికీ కూడా మన అమరాజ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా వారే స్వయంగా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి మంచి జీతంతో దాదాపు 20 నుంచి 25,000 ఇచ్చే ఉపాధి అవకాశం కల్పించే రీతిలో రేపు అనగా 26వ తారీఖు మన రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణం నందు మీకు పూర్తిగా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ అవకాశాన్ని తెనాలి, వేమూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న యువత అందరూ కూడా సద్వినియోగపరుచుకొని మీరు ఉద్యోగ అవకాశాలు పొందుతారని రాజాగారి తరపున మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. మండలంలోని పెదరావూరు తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు 22వ దేవాలయ ప్రతిష్ట మహోత్సవం మరియు కృతజ్ఞతార్పణల పండుగ ఘనంగా జరిగింది. తొలుత సంఘ కాపరి నివాస నూతన గృహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ చిట్టిబాబు గోప్రతిష్ఠ ప్రార్థన చేయగా సంఘ ప్రెసిడెంట్ నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గత కాలంలో పరిచర్యను అందించిన దైవజనులు, సంఘ కార్యవర్గ సభ్యులు, స్త్రీల సమాజం, యవన సమాజం, సండే స్కూల్ విద్యార్థులు, సంఘ శ్రేయోభిలాషులు వేలాదిగా పాల్గొన్నారు. ఆరాధనలో జీవన జ్యోతి, యోహాను, సురేష్ బాబు, మోజేస్ ఆశీర్వాదం పాల్గొని శుభాకాంక్షలు మరియు వాక్యోపదేశం చేయగా వచ్చిన అతిథులను సంఘ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ కారుమూరి శ్రీనివాసరావు, సంఘ ట్రెజరర్ బుల్లి రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ రావూరి మర్యాదాస్, జాయింట్ సెక్రటరీ చావలి జగదీష్, జాయింట్ ట్రెజరర్ కొత్తపల్లి శామ్యూల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొలకలూరి ప్రభుదాస్ తదితర అదనపు కమిటీ సభ్యులు ప్రేమ ముందు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. తెనాలి నెహ్రూ రోడ్లోని రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాపాంజనేయ స్వామి దేవస్థానంలో 211 మంది సుహాసినులచే కుంకుమార్చన కార్యక్రమాన్ని వేద పండితులు రఘు, మాధవ, కేశవులచే నిర్వహించారు. ఈ 211 మంది సుహాసినులచే స్వయంగా వారి చేత అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లీశ్వరి అనుమతితో శ్రీ హరినామ సంకీర్తన బృందం గురువు పెరవలి వంశీకృష్ణ నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యదర్శి ఈ అమ్మడు నిర్వహణలో నిర్వహించడం జరిగింది. ఈ కుంకుమార్చనల లోక కళ్యాణార్థం మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని, ఆధ్యాత్మిక చింతన ప్రతి మనిషిలో నిమిడీకృతమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో అంది బాలచంద్రమౌళి, మాదల సాయి హనుమంతరావు, నందికంటి రామాంజనేయులు, సంకీర్తన బృందం మాదల నాగార్జున, అందె రాజేశ్వరి, తన్మయ్, తునుగుంట్ల దుర్గా మల్లేశ్వరి, కొప్పురపు అనితా మాధవి, దంటు శర్వాణి, నందికంటి జయలక్ష్మి, శ్రీ పూజిత, కొత్తమాసు పుష్పలత, తన్నీరు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. నమో నమో భావజ
తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ శ్రీ అమ్మడి గారి ఆధ్వర్యంలో శ్రీ హరినామ సంకీర్తన బృందం సహాయ సహకారములతో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో ఈ నెల 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ధార్మిక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి సహకారం అందించిన ఈవో శ్రీమతి మల్లేశ్వరి గారికి, కుంకుమార్చన జరిపించిన అర్చకులకు, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్న సువాసినులకు ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ హరినామ సంకీర్తన బృందం వారిచే ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ప్రోగ్రాంలు నిర్వహించడం జరిగింది. 24వ తేదీ విశేష కుంకుమార్చనలు 211 మంది సువాసినులచే కుంకుమార్చన నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఈవో గారు మల్లేశ్వరి గారు, గుంటూరు జిల్లా సెక్రటరీ అమ్మడి గారు మరియు హరినామ సంకీర్తన బృందం గురువుగారైనటువంటి పెరవలి వంశీకృష్ణ గారు, అందరూ బృంద సభ్యులు అందరూ సహాయ సహకారములతో నిర్విఘ్నముగా ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగినది. ఆలయ అర్చకులు కుంకుమార్చనలో ప్రత్యేక పాత్ర వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈ కార్యక్రమం జరిపినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మడి గారి చేత మా గురువులైన పెరవలి వంశీకృష్ణ గారి చేత ఈ కార్యక్రమం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషం. అందరూ వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు హ్యాపీగా ఉంది. ప్రతి శనివారం ఇక్కడ వారం భజన జరుగుతుంది గోవర్ధన స్వామి గుడిలో. పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మరియు గోపయ్య స్వామి వారి 27వ జ్యోతి నగర సంకీర్తన కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. తెనాలి గురుస్వామి, మన్నం జోగేశ్వరరావు మరియు దీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వారసత్వ సభ్యులు, పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మరియు గోపయ్య స్వామి ప్రధాన అర్చకులు, తెనాలి మండల మరియు పరిసర ప్రాంతాల అమ్మవారి దీక్షా స్వాములు పాల్గొన్నారు. మాఘమాసం శుద్ధ పౌర్ణమి ముందు 40 రోజుల ముందు దీక్ష తీసుకొని 40 రోజులు కఠోరమైన దీక్ష చేసి ఫిబ్రవరి 11 మాఘమాసం 12వ తారీఖు 11వ తారీఖు అయితే 10వ తారీఖు మేము తిరుముళ్ళు కట్టుకొని పెనుగంచిప్రోలు యాత్ర కొనసాగించుకొని ఆ రోజు అక్కడ కళ్యాణంలో పాల్గొని మాలార్మణ చేస్తాం. ఊరు మా గురుస్వాముల ఆధ్వర్యంలో 40 రోజులకు గాను 25 జ్యోతి కార్యక్రమాలు ఇలా ఊరు చేసుకుంటాము. ఇది 15వ జ్యోతి, ఇంకా 11 జ్యోతులు తీయాల్సినవి ఉన్నాయి. ఇంకా 14 రోజులు టైం ఉంది. ఈలోపు ఆ జ్యోతులు కూడా కార్యక్రమం బిగిన్ చేసుకొని 10వ తారీఖు తిరుమల కట్టుకొని 11వ తారీఖు పెనుగంచిప్రోలు వెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవంలో తిలకించి అందరూ గురుస్వామి సమక్షాన తిరుముళ్ళు అమ్మ సమర్పించి మాలా విరమణ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాము. క్రికెట్లో ప్రతిభ కనబర్చిన 5 క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ఏడాది పాటు ఉచిత శిక్షణ కిడ్స్ స్కాలర్షిప్లను అందజేస్తామని పట్టణ చెంచుపేటలోని యువ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ హరిదాసు గౌరీశంకర్ తెలిపారు.
ఈ నెల 26వ తేదీన ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు క్రీడాకారుల ఎంపిక ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా అకాడమీలో జరిగే ఎంపికలో పాల్గొనవచ్చని తెలిపారు. వివరాలకు 7989215572 నెంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో కోచ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. వారికి మెరుగైన ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా, వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్ అలాగే స్టేట్ లెవెల్ మ్యాచ్ ఆడించేదాకా ఈ సంవత్సరం పాటు కూడా యువ క్రికెట్ మా బాధ్యత తీసుకుంటుంది. మరి కోచ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు మాలిక్. మనం ఏదైనా సరే మనం తెనాలి పట్టణం గర్వకారణంగా నిలవాలి, క్రీడా స్ఫూర్తి నిలబడాలి, క్రికెట్ అనేది భావితరాలకి మనం అందించాలి అంటే ఓ మంచి విధానం తీసుకురావాలన్నా మనం ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు. చాలా మంచి ప్రణాళిక. ఒక 5 క్రీడాకారులు మా స్థామతకు తగ్గట్టు మేము అకాడమీ తరపు నుంచి దత్తత తీసుకుని ఈ సంవత్సరం పాటు కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి రేపు ఆదివారం 26వ తారీఖు యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో మరి 2025-26 ఒక సంవత్సరం పాటు 5 క్రీడాకారుల్ని మరి తెనాలి పట్టణం నుంచి ఎంపిక ద్వారా మరి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళందరిలో ఒక 5 మెరిట్ ఆటగాళ్ళని మరి ఒక సంవత్సరం పాటు వాళ్ళకి ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇచ్చి, దాంతోపాటు వాళ్ళకి క్రికెట్ కిట్స్ ప్రొవైడ్ చేసి, దాంతోపాటు వాళ్ళకి ఒక సంవత్సరం పాటు స్కాలర్షిప్, వాళ్ళు ఏదైనా అవసరాలు ఉన్నా వాటన్నిటిని మరి ఆల్ ఇండియా క్రికెట్ డెవలప్మెంట్ ట్రస్ట్ వాళ్ళు మరి యువ క్రికెట్ అకాడమీ ఇవ్వడం జరిగింది. మరి ఇందుకు గాను రేపు ఆదివారం యువ క్రికెట్ అకాడమీలో ఈ ఎంపికల్లో మరి డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి యువ క్రికెట్ అకాడమీ వన్ ఆఫ్ ద మెంబరు సాయి చరణ్ గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా మరి కొంతమంది ప్రముఖుల అతిథులు కూడా మరి రేపు ఆదివారం రోజు హాజరు కానున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.